SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఘనంగా నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. బడివైపు ఒక అడుగు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రోజు పేరెంట్స్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైన అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యా అభివృద్ధిలో కూడా భాగస్వామి కావాలన్నదే వారి ప్రధాన ఆకాంక్ష అని, పేదరికం లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా ఈ మేరకు విద్యారంగంలో వస్తున్న అనేక సంస్కరణలను పరిశీలించిన ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య సంబంధాలను బలపరచడం ద్వారా మన ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేసి రాబో 2047 సంవత్సరానికి వికసిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇందులో భాగంగానే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని దేశంలోనే ఆదర్శవంతంగా నిర్వహించాలని సంకల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయులు రమణారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మెగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు పత్రికా ప్రతినిధులకు నా నమస్కారాలు. అందరూ దయచేసి కూర్చోండి, 4 మాటలు మాట్లాడతాము. తల్లిదండ్రులు కూర్చోవాలైనా తల్లిదండ్రులకు నమస్కారాలు. ఈనాటి ముఖ్యమైన విషయం ఏంటంటే పాఠశాలలో యూనివర్సిటీల్లో అంతలెక్కల కూడా అన్ని విద్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టగా చేస్తున్నారు. మనము కూడా ఇక్కడ పాఠశాలలో బాగా గ్రాండ్గా చేయాలని అన్ని అరేంజ్మెంట్స్ చేసినాము. ఈ సమావేశానికి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మీకు. తర్వాత పిల్లలను బాగా చదివించండి. ఇళ్ళ దగ్గర మీరు కూడా పాఠశాలలో టీచర్లు చదువు చెప్తారు, మీరు కూడా ఇళ్ళ దగ్గర కొంచెం కూర్చొని హోంవర్క్ చేస్తున్నారా, బాగా చదువుతారా గమనించాలి తల్లిదండ్రులుగా. అది మన బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. పిల్లవాడు అభివృద్ధి చెందాలంటే ఒక స్కూల్లోనే కాదు, తల్లిదండ్రులు కూడా కృషి చేయాలి. కూర్చోబెట్టి బాగా చదువు వస్తాను పిల్లలకి, వస్తుంది నాకు ఖచ్చితంగా వస్తుంది. నేను ఇంట్లో దానికి సొల్యూషన్ ఏంటంటే పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఎవరైనా కానీ పిల్లలు అనేవాళ్ళు మనం ఉండే ఇంట్లో యొక్క ఆవరణం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు పాఠశాల విద్యార్థి, తల్లి, తండ్రి అయిన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరము వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకము కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామముగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరము పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసము వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసము పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా కూర్చోండి, మా తల్లిదండ్రులందరూ పిల్లలు కూర్చోండి, కూర్చోండి. విద్యార్థులు చేస్తున్నారు.
డౌన్ డౌన్ ఏయ్ కొన్ని ఇప్పించుకో ఆయన దగ్గర మేడం కొన్ని ఇప్పించుకో ఈ సెల్ అలాంటిది అక్కడ రావాలా లేదు నువ్వు వేయాలిరా మీ నాన్నకు నువ్వు వేసే